ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు నిజంగానే లబ్ధి చేకూరుతున్నాయా, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాల్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? నేను ఫార్మరే. గ్రామం, మండలం? జాయిరెడ్డిగూడెం మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటే దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన కొంచెం బాగానే అనిపిస్తుంది, కానీ తొందరగా రావట్లేవు. ఎంప్లాయీస్ మాత్రం జీతం 1 తారీఖే పడుతుంది ఉద్యోగస్తులకు. ఇవాళ 3 తారీఖు 1 తారీఖే జీతాలు పడుతున్నాయట. అదొకటి. అంటే వాట్ అబౌట్ అంటే ఏందనేది కొంతమంది పిల్లలకు మాత్రం ఇబ్బందులు అవుతున్నాయి. చదువుకున్న పిల్లలకు, మీలాంటి వాళ్ళకు. నాకు 60 ఏళ్ళు వయసులో నేను కూడా కొట్లాడిన, ఇంటర్వ్యూ చేసి రాలేదు. అది చంద్రబాబు నాయుడు చూసింది, ఎన్టీ రామారావు చూసిన. 82 నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా. 82లో నేను 10th పాసు. దట్టు ఏంటంటే ఒక్కటి, గవర్నమెంట్ మీద మనం ఆధారపడద్దు అనేది నా అభిప్రాయం. మనం చిన్నప్పుడు ఒక్క పావులకు 1 రూపాయకు పావు కిలో చక్కెర తెచ్చుకున్నాం. ఇప్పుడు ఉచిత బియ్యం ఏంది? అది తప్పు నా దృష్టిలో. ఉచిత బియ్యం అంటే గవర్నమెంట్ మీద భారం పడుతుంది నేను అనుకుంటున్నా. ఉచిత బియ్యం ఇవ్వద్దు, అస్సలు ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? మనం కష్టం మనం తినాలి, కష్టపడాలి, కూలి చేసుకోవాలి. అది సోమరిపోతులు అవుతారు. ఇంకోటి, పెన్షన్లు కూడా అది తప్పు అందరికీ ఇవ్వటం. అది నా అభిప్రాయం. ఇంకోటి, కేసీఆర్ కొంచెం మంచిగా చేసిండు, కానీ అప్పుల పాలు చేసిండు. అవి కొంచెం ఆయన మంచిగా చేసిండు, కానీ అప్పులు చేసిండు. ఈయన వచ్చి ఇంకా కొంచెం ఎక్కువ అప్పులు చేసిండు. ఎక్కడ తెస్తారు? వాళ్ళు తెస్తారు, ఇస్తారు, చేస్తారు, పెడతారు. అది మన మీదనే పడుతుందని నేను అనుకుంటున్నా. అది పక్కా గవర్నమెంటు కట్టలేదు, ప్రతి మనిషి మీద పడుతుంది. ఇంటి పన్ను రూపంగానో కరెంటు బిల్లు రూపంగానో వేస్తారు. అది తప్పు. ఉచితం అనేది తప్పు. ఎప్పుడైనా ఉచితం ఇవ్వద్దు. ఎందుకు? నేను నా 4 పిల్లలు చదువుకొని బతుకున్నా. 60 ఏళ్ళ మనిషిని 4 పిల్లలు చదువుకొని బతుకున్నా. నాకు 2 కోడళ్ళు, 2 అల్లుళ్ళు, నా భార్య, నేను చదువుకొని బతుకున్నా. ఏంటంటే వాళ్ళు పనిచేస్తారు, పనిచేసి బతుకురు బిడ్డ అని నేను చెప్తున్నా. గవర్నమెంట్ మీద ఆధారపడద్దు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు చేసిండండి. ఆయన తెలంగాణ తెస్తా అని తేగానే మనందరం గెలిపించినాం పక్కా. కానీ మంచిగా చేసిండు. 10 years చేసిండు అనుకుంటా. అయితే అప్పులు బాగా తెచ్చిండు కేసీఆర్. కేంద్రానికి కూడా పోయిండు. ఆయనే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ వచ్చింది. ఎందుకంటే భారతదేశంలో కూడా ఆడ ప్రధానమంత్రి అవుదాం అనుకుండు యాక్చువల్గా. నేను అనుకుంటున్నా. నాది ఇంటర్ స్టడీ అయినా కూడా ఫార్మరు. నేను రోజు పొలం కాడికి పోతా బువ్వ పెట్టుకొని. మా ఊర్లో నాకు 2 ఎకరాల భూమి ఉంది. పొలం కాడికి పోతా, సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తా. అయితే ప్రతి మనిషి కష్టపడాలి, ప్రతి మనిషి మీద బాధ పెట్టాలి. గవర్నమెంట్ నేను ఇస్తా అని ఎవ్వరికి చెప్పొద్దు. ఆమె ఇంకా పెన్షన్ రావట్లేదు అని అట్లా ఆశపడటం ఎందుకు? వాటిని ఇస్తారు, అది అవసరం లేదు. నేను చెప్తున్నా, గవర్నమెంట్ కొన్ని పథకాలు
కేసీఆర్ ఇచ్చిండు, ఈయన రేవంత్ రెడ్డి దానికంటే 6 పథకాలు ఇచ్చిండు. అది తప్పు. ఉం? రేవంత్ రెడ్డి ఇచ్చింది కూడా తప్పు. ఆయన ఇచ్చినవి కూడా కొన్ని అమలు కాలేదు, 3-4 అయినట్టున్నాయి. ఐ మీన్ మాకైతే మనకు ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ము ఎవరు కడుతున్నారు, మనమే కడతాం. నీ హెడ్ మీద ఎంత పడుతుంది తెలుసా? ఫర్ ఇయర్ 3-4 వేలు పడుతుంది. కాకపోతే నీకు వచ్చే జీతం ఒక 10-20 వేలు ఉంటుంది. ఇది ఒక టీవీ ఛానల్లో పనిచేస్తున్నావు కాబట్టి యాక్చువల్లీ నేను చెప్తున్నా. కాబట్టి ప్రతి మనిషి ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, నీకు తెలుసా? ప్రతి పిల్లోడు కూడా కష్టపడాలి. కాబట్టి ఇట్లాంటి ఉచిత పథకాలు తీసేయాలి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? రాములు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? తుంగతుర్తి మండలం, వెలుగుపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అధ్వానంగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు మంచిగా వచ్చినాయి, రైతులు మేము బాగుపడ్డాం, మేము సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నీళ్ళు రావట్లేదు, పొలాలు ఎండిపోయినాయి. ఏం చేయం? రైతు బంధు రాలేదు. రైతు బంధు 7,000 ఇస్తే 7,000, 6,000 కూడా వేయలేదు. రుణమాఫీ కాలేదు, 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఏం చేస్తాం? ఇక పింఛన్ కాలేదు. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మంచిగా పంట పండినాయి, నీళ్ళు వచ్చినాయి, కరెంటు మంచిగా వచ్చింది, మంచిగా ఉంది. అంతే అంతే మా ఉద్దేశం అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు తాత? పెళ్ళయ్య. ఏం చేస్తుంటారు? ఏం లేదు, కూలినాలు చేస్తాం. గ్రామం, మండలం? మండలం సూర్యాపేట. గ్రామం? రామచంద్రపురం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? మంచిగానే నడుస్తుంది, అన్నీ చేస్తుండే ఆయన. అన్నయ్య అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. రైతు బంధు పెట్టిండు, అదింది సన్న బియ్యం ఇస్తుండు, 10 లక్షల అది ఇచ్చిండు. ఇంకా ఏమైనా కరెంటు ఫ్రీ ఇచ్చిండు, గ్యాస్కు అది 500 ఇచ్చిండు, 60 ఫ్రీ బస్ ఇచ్చిండు. ఇక ఆయన ఏమి ఇవ్వాలంటే ముసలి పింఛని పెంచుతానన్నది ఇవ్వలేదు. ఆడవాళ్ళకి 25,000 ఇస్తానండి, అవి ఇవ్వలేదు. ఇక 2 అన్నీ చేస్తుండు. అంత మంచిగానే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? ఆయన ఏమి ఇచ్చిండు? ఆ కాళేశ్వరం కట్టిండు, కూడా బీకిండు, అది కూలిపోయింది. ఆయన 3 ఎకరాలు ఇస్తానండి, ఆయన ఏమీ ఇవ్వలేదు. అల్లుడు ఆడబంతాడు, బిడ్డ ఆడబంతాడు అన్నాడు, అవి ఆడగట్టి అన్నీ పోయినాయి. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ.